ర్యాంకులు ఎవరిని ఎక్కువ తక్కువ చేయడానికి కాదన్నారు సీఎం చంద్రబాబు. ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రుల ర్యాంకులపై సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. అసాధారణ వేగవంతమైన పనితీరుతో సత్వర ఫలితాలు సాధిద్దామన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం 6 నెలల పాలన పూర్తి చేసుకుని 7వ నెలలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏ మేరకు పనిచేస్తుందనే అంచనా ప్రతి ఒక్కరూ వేసుకుంటున్నారు. ఈ తరుణంలో మంత్రుల శాఖల వారి పనితీరు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు కేబినెట్ లో ర్యాంకులు ప్రకటించారు. ర్యాంకులు ప్రకటించి వారిలో వారు పోటీ పడేలా వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రజలతో పంచుకున్నారు. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 90% స్ట్రైక్ రేట్ తో చారిత్రాత్మక తీర్పునిచ్చి కూటమిని గెలిపించారన్నారు. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చడానికి తొలి రోజు, తొలి గంట నుంచే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన వ్యవస్థని గాడిలో పెట్టేందుకు కష్టపడుతూనే పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్, అన్నా క్యాంటీన్ల వంటి పథకాలతో సంక్షేమం అమలు చేస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల సాధనలో భగీరథ ప్రయత్నం చేస్తూనే ముందుకు అడుగులు వేయడంతో పాటు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష్యాలను వేగంగా చేరుకోవాలంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, క్షణం వృధా కాకుండా కష్టపడాలని సీఎం సూచించారు. టీం వర్క్ గా పనిచేసినప్పుడు ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని తాను విశ్వసిస్తున్నానన్నారు. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ టీం స్పిరిట్ తో పనితీరును సమీక్షించుకొని మరింత మెరుగ్గా పనిచేయాలనే ఉద్దేశంతోనే ర్యాంకింగ్లు ఇచ్చామని వివరణ ఇచ్చారు. దస్త్రాల పరిష్కారంలో కేబినెట్ లో విడుదల చేసిన ర్యాంకులు ఎవరిని ఎక్కువ చేయడానికో తక్కువ చేయడానికో కాదని, ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడడంతో పాటు మరింత సమర్థవంతంగా పనిచేస్తారని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో సీఎం గా తాను మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పీపుల్ ఫస్ట్ విధానంతో తాను, మంత్రులంతా పనిచేస్తున్నామని, లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నామన్నారు. చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని నిలబెట్టగలమన్నారు.